టమాటా చారుని ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలతో సహా ఒక ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. దానికోసం పావు కేజీ టమాటాలని తీసుకొని ఒక్కొక్క టమాటాని 4 ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలానే 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటా ఆనియన్స్ను వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన అంత ఏం ఉండదు, కానీ అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా. ఎక్కువ పలచగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా చారు అంతా కూడా బాయిల్ అవుతుంది కదా, ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్కి మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు థిక్గా చేసుకుంటే చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.